నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం 35. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఋతుక్రమం అనేది స్త్రీలకు సర్వసాధారణ ప్రక్రియ అని చెబుతూ శ్రీ మొగలిచెర్ల దత్తాత్రేయ స్వామి వారు ఇలా అన్నారు ప్రభావతమ్మ గారితో. తల్లి, ఈ ఆచారాలను పెద్దలు ఊరికే పెట్టలేదమ్మా. ప్రతి ఆచారానికి ఒక సహేతుకమైన వివరణ ఉంటుంది. అది చెబుతాను, శ్రద్ధగా వినండి. ఇందాక మీరు అపవిత్రం అన్నారు కదా, అది ఎందువల్ల వచ్చింది? మల మూత్ర విసర్జన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకోమని చెప్పినట్లుగానే బహిష్టు సమయంలో కూడా చెడు రక్తం విసర్జించబడుతుంది. కాబట్టి అప్పుడు శరీరానికి ఇబ్బందికరంగా ఉంటుంది కనుక ఎక్కువ విశ్రాంతి కలుగజేయాలనే ఉద్దేశంతో ఈ ఆచారాన్ని పెట్టారు. అలాగే ఆ సమయంలో దైవ విగ్రహాలు సృష్టించడం, దైవారాధన గదిలోకి, అదేనమ్మా పూజా గృహంలోకి ప్రవేశించడం నిషేధించారు. ఆ 3 రోజులు పిల్లలకు, భర్తకు దూరంగా ఉండమని కూడా చెప్పారు. ఆ మలినమైన శరీరం దుర్వాసన ఇతరులకు సోకకుండా ఉంటుందని ఈ ఏర్పాటు చేశారు. పసిపాపలను, దైవాన్ని అపవిత్రం చేయకూడదనే ఈ నియమం పెట్టారు. శిరస్సు ద్వారా, నోటి ద్వారా, చెవి, ముక్కు, కళ్ళ నుండి ప్రాణం పోతే అది అధోలోకాల ద్వారా వెళ్ళిందని అర్థం. అమ్మ, ఒక విషయం గుర్తుపెట్టుకో, భగవన్ నామ ఉచ్చారణ అనేది అగ్ని వంటిది. అది నిరంతరము మన్నం చేసుకుంటూ ఉండాలి. అలా చేయగా ఆ అగ్ని మన మనసుని, శరీరాన్ని పుటం పెట్టిన బంగారంగా మార్చి ఏ మలినము అంటకుండా చేస్తుంది. ఈ భగవన్ నామ ఉచ్చారణానికి ఒక ప్రదేశం, ఒక బహిష్టు, ఒక అపవిత్రత అనేవి లేవు. అందుచేత సద్గురువులు కోటి జపం, నామకోటి వ్రాయడం లాంటి నియమాలు పెట్టి ఆ భగవంతుడి నామ ఉచ్చారణకు ఈ శరీరాన్ని అలవాటు చేయమంటారు. ఇప్పుడు అర్థమైందా తల్లి? నీవు నీ సాధారణ పనులు చూసుకో. నాకు ఆహారం ఎవరి చేతనైనా ఇప్పించు, నేను స్వీకరిస్తాను. నిరంతర నామోచ్చరణ అనే సూర్యుడు వెలుగుతుండగా ఇక అపవిత్రం అనే చీకటి ఎక్కడుందమ్మా? నీ మానసిక జపం నీవు చేసుకుంటూ ఉండు. ఇక పూజా గదిలోకి నీవు ఎలాగూ వెళ్ళవు. ఇందుకోసం నేను మాలకొండ వెళ్ళవలసిన అగత్యం లేదు. శ్రీధర్రావు గారు, మీరు కూడా ఎటువంటి సందేహాలు పెట్టుకోకండి అని అన్నారు. శ్రీ స్వామివారి వివరణతో ఆ ముగ్గురికి సందేహాలు తొలగిపోయాయి. శ్రీ స్వామివారు కూడా తన బసకు వెళ్ళి ధ్యానం చేసుకోసాగారు. శ్రీ స్వామివారు ధ్యానం చేసుకుంటున్న గది మీద వందలాది రామచిలుకలు వచ్చి వాలాయి. బొగ్గవరపు చినమేరా శెట్టి గారి దంపతులు కూడా వారంలో 3 రోజుల పాటు శ్రీ స్వామివారి ఆశ్రమ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బాగు చేయించే పనిలో మొగలిచెర్ల వచ్చి వెళ్తూ ఉన్నారు. ఆశ్రమ నిర్మాణానికి సరిపడా స్థలం చదును చేయించడం పూర్తి అయ్యింది. అది నవంబర్ నెల చివరి రోజులు. శ్రీ స్వామివారు మొగలిచెర్లలో శ్రీధర్రావు గారింటికి వచ్చి రమారమి 20 రోజులు దాటిపోయాయి. చలి కూడా బాగా పెరిగింది. అంత చలిలోనూ శ్రీ స్వామివారు తెల్లవారుజామునే లేచి దిగంబరంగా ఆవరణలో తిరగడం మానలేదు. వారి ఇంటిలో ఉన్న ప్రతిరోజు ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి ఉపదేశం ఇవ్వడం జరిగిపోతూ ఉంది. శ్రీ స్వామివారి బోధ పూర్తి అయిన తర్వాత ప్రభావతి, శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారి చెప్పిన విషయాల గురించి చర్చించుకోవడం కూడా అలవాటుగా మారింది. శ్రీధర్రావు దంపతులు శ్రీ స్వామివారి ఉపదేశాలను శ్రద్ధగా వినడం అలవాటు చేసుకున్నారు. తమ పూర్వపుణ్యం కొద్దీ ఇటువంటి మహానుభావుడు తమ ఇంట్లో అడుగు పెట్టాడని, ఈ మందిర నిర్మాణం పూర్తి అయ్యే వరకు ఇక్కడే బస చేస్తారు కనుక మరిన్ని మహా అద్భుత విషయాలను తెలుసుకొని తరించవచ్చని భావించారు ఆ దంపతులు. ఓం నారాయణ ఆది నారాయణ.